ఓనరా? ఏం ఎట్లా పడేయడేది మేకలు కొడతాడు, ఏం అర్థమే కాలే. సామాన్లు దడబడేస్తాడు, పనికి మళ్ళీ రెంట్ అయ్యాడు. ఈ పనికి మళ్ళీ ఎట్లా ఒకటి ఖాళీ చేపిల్ల చాలా ఎక్కువైంది. అయితే సంవత్సరం నుంచి బాడికి ఎక్కువ ఉన్నాడు వీడు. పెద్ద శబ్దం వచ్చినాడు, ఏమో చేసే పైన. బా ఎట్లా వాని ఇంట్లో బాడికి చేరినాను, ఏం మేక్ కొట్టినీడు, ఒక సామాను కిందకి వేయనీడు, ఏం చేసేదబ్బా ఇతనితోను. ఖాళీ చేద్దామంటేనా ఎట్లా బాడికి ఇచ్చేది ఏం లేదని ఉండాను. చూద్దాం రాని చెప్తా. రే కొంపంత కొల్లేరు చేస్తున్నావు కుదరా. ఓరా నీకు ఇండ్లు బాడికి ఇచ్చింది ఏంటికిరా? అదేమో ఇండ్లు అనుకుంటావా, ధర్మసత్రం అనుకుంటావరా? మేకలు ఆ విధంగా కొడతావు. అది చూడరా, కొత్త సెల్ఫ్ కింద పడుకుంటే పక్క పెట్టినావు. ఏం పని చేస్తున్నావు నువ్వు? అర్థమే కదా నాకు. రా ఏందయ్యా శబ్దాలు చేసుకుంటా? మేము ఇంట్లో ఉండల్లా వద్దా పాడ? ఏందట్లా శబ్దాలు చేస్తున్నావు? ఏం కొడుతున్నావు? మేకలు కొడతావు? దానికి ఏమన్నా దబానేసి కదయ్యా, ఏందది? మేమేం చేసినామన్నా, మేము అసలు శబ్దాలే చేయడంలే, సైలెంట్గా హాయిగా పడుకున్నాము. నువ్వేమో హాయిగా పనుకుంటావు ఆయన. రాత్రి అయితే భయంతో వణుక్కుంటూ పనుకుంటున్నాను. అది భయం అవుతుంది. ఏం చేస్తావు రాత్రి పూట కూడా? నువ్వు రాత్రి అంతా శబ్దాలు వచ్చినట్టుందా ఆయన? కాదన్నా, నా ఎంతకు నేను హ్యాపీగా పడుకున్నా. నీకు రాత్రిలో శబ్దాలు వచ్చినట్లు నీ చెవుల్లో మార్పు అయితే నేనేం చేయాలన్నా? నీకన్నా రేపు నెల బాడికి ఇచ్చేస్తాను, పోన్నా నువ్వు. ఏందయ్యా ఇది? ఒర ఇంతలా సుత్తి ఇంట్లో పెట్టుకొని రాత్రి మొగలు కొడతానవరా? నాకు బాగా తెలుసురా. సామాన్లన్నీ కొడతానవరా? నాకు నిద్ర లేకుండా చేస్తున్నావరా? నిజం చెప్పి కొడతానవరా? చూడరా, ఇదే అరిగిపోయింది. గోడలు ఎన్ని ఇరిగిపోయాయి నాకే అర్థం కాలేదు. నువ్వు ఫస్ట్ నా ఇంట్లో ఖాళీ చేయాల్సిందే. నేను ఉండలేనురా నాయన. నువ్వు ఫస్ట్ ఖాళీ చేయి. నా ఇంట్లో ఏమేమి చేసి చూడలరా నాయన. ఏందిరా? ఆడ 4, ఆడ 5, 6, 7, 8, 10. ఏందిరా ఇది? మేకలమయమా గోడ? ఏందిరా ఇది? ఓరా ఇప్పుడు కొట్టినావరా సుత్తితో? మట్టి చూడరా, ఈ మేక ఇప్పుడు కదరా కొట్టింది నువ్వు. నాకు కొంపత నాశనం చేసినావురా. ఇంటి నిండా మేకలు, బండల పొగలు కొట్టినావు. అది సోఫా సెట్ కూడా పొగలు కొట్టినావురా ఆయన. కాదన్నా, నేనేదో మేకు కొట్టుకుంటే రాత్రల్లా కొట్టినారని చెప్పి ఈడొచ్చి లేని రాద్ధాంతం చేస్తాడు. ప్రశాంతంగా పండుకో. నీకెందుకు ఈ కర్మ అంతా చెప్పు. ఇద్దా ఈ 3 నెలలు బాడికి తీసుకొని 6 నెలలు పైకి ఎక్కద్దు స్వామి, నువ్వు మొక్కుతాను. ఇదేందిరా 3 నెలలు? సంవత్సరమే లేదురా. నువ్వు 3 నెలలు తీస్తే ఎట్లా? ఇస్తాం లేదా? డబ్బులకి ఎప్పుడే కానీ అట్లా అడగకూడదు. బాడికి కొన్నాళ్ళు బాగా చూసుకో. వచ్చిన కాడికి భాగ్యం కానీ ఎట్లా రాలేదనుకుంటాను. కానీ ఈ విషయం మీకది చెప్పొద్దు కింద. ఏమి అక్కడికి చెప్పకూడదు కదా? చెప్పొద్దురా నాయన. సరే మళ్ళీ చెప్పావు. లేదులే పో, నాకు భూ ఉండదు మళ్ళా. సరే నువ్వు పో. సరే. ఇంట్లో ఇప్పే దొంగ 3000 తీసుకొని చెప్పొద్దు అంటాడు. నేను ఎన్నేళ్ళు బాడీ ఇకపోతే ఇంక అడిగావు నువ్వు. ఇదమ్మా నాకు ఛాన్స్ అంటే.